స్కిల్ షార్టేజ్. స్కిల్ షార్టేజ్ అంటే ఏంటి? ఒక దేశంలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఒక 100 మందిని హైర్ చేసుకోవాలనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టొయోటా షోరూమ్, లేకపోతే ఒక టాటా షోరూమ్. ఒక టాటా షోరూమ్ వెనకాల షోరూమ్తో పాటు సర్వీస్ సెంటర్ ఉంది. ఆ సర్వీస్ సెంటర్లో 100 మందిని ఆ సర్వీస్ సెంటర్ వాడు హైర్ చేసుకోవాలనుకున్నాడు. హైర్ చేసుకోవాలంటే వానికి ఒక స్పెసిఫిక్ స్కిల్ కావాలి. ఏంటి? మెకానిక్ తెలిసి ఉండాలి, కొంచెము ఆటోమొబైల్ అంటే ఏమో తెలిసి ఉండాలి, ఇంజిన్ అంటే ఏంటి, క్రామ్ షాఫ్ట్ అంటే ఏంటి, లేదంటే షాక్ అబ్జర్వర్స్ అంటే ఏంటి, యాక్సిలరేటర్ అంటే ఏంటి, క్లచ్ అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ తెలిసి ఉండాలి. ఒక కంపెనీ అట్లాంటి స్కిల్ ఉండే రిసోర్సెస్ని హైర్ చేసుకోవాలి అంటే ఆ స్కిల్ ఉన్న రిసోర్సెస్ ఆ కంపెనీకి చిక్కకపోవడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కిల్ షార్టేజ్. ఈ స్కిల్ షార్టేజ్ డిఫరెంట్ కంట్రీస్లో ఏ నెంబర్స్లో ఉన్నాయి. ఈ స్కిల్ షార్టేజ్ చాలా కారణాల వల్ల రావచ్చు, కానీ మన ప్రస్తుతానికి ప్రపంచ దేశాల్లో ఈ స్కిల్ షార్టేజ్ అనేది ఏ లెవెల్లో ఉన్నాయి అని చెప్పి తెలుసుకుందాం. ఫస్ట్ జపాన్లో ఆల్మోస్ట్ స్కిల్ షార్టేజ్ ఈజ్ 89%. 100 మందిని హైర్ చేసుకోవాలి అంటే వాళ్ళు 89 మెంబర్స్ని హైర్ చేసుకోలేరు. కానీ ఆ 89 మెంబర్స్ని హైర్ చేసుకోవాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు. అంటే ఏంటి? 100 మందిలో వాళ్ళు 11 మంది మాత్రమే హైర్ చేసుకోగలరు జపాన్లో. దిస్ ఇస్ 89%, హైయెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. స్కిల్ షార్టేజ్ ఎక్కడన్నా ఉంది అంటే దట్ ఈస్ ఇన్ జపాన్. సెకండ్ ప్లేస్లో ఉంది టర్కీ విత్ 66%. అంటే 100 మందిని హైర్ చేసుకోవాలి అంటే వీళ్ళు ప్రస్తుతానికి 44 మందిని మాత్రమే హైర్ చేసుకోగలరు. 66 మందిని హైర్ చేసుకునే సిచ్యుయేషన్లో కూడా ఆ కంట్రీలో ఉండే యూత్ లేదు. థర్డ్ ఏంటి? గ్రీస్ ఈజ్ ట్రెండింగ్ అట్ 61% స్కిల్ షార్టేజ్. ద ఫోర్త్ కమ్స్ ఇండియా అట్ 56%. 56. ఇప్పుడు 100 మందిని ఎవరన్నా హైర్ చేసుకోవాలి, కంపెనీ వచ్చి ఇండియాలో ఇండియన్ యూత్కి ఇవ్వాలి అని అన్నారు అనుకోండి, 56 మందిని వాళ్ళు హైర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ స్కిల్ ఉండేటోళ్ళే లేరు. ఆ 56 మందిని హైర్ చేసుకోవాలి అంటే నానా తంటాలు పడుతున్నారు ప్రస్తుతానికి ఈ కంపెనీలో. దట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రెండ్. వీఆర్ ట్రెండింగ్ అట్ 56%. అండ్ దెన్ ఇఫ్ యూ సీ Germany at 51%, US at 46%, and you have France at 29%, Spain at 24%, and then UK at 19%, and then comes China at 13%. ఇండియాలో షార్టేజ్ ఎంతంటే 56%, చైనాలో షార్టేజ్ 13%. అంటే 87 మందిని సునాయాసంగా ఒక కంపెనీ పెట్టాడు, నేను 100 మందిని హైర్ చేసుకోవాలి అంటే ఆ స్కిల్ ఉండేటోడు వాడు ఉండేటోడు 87 మందిని టక్కని హైర్ చేసుకునే సిచ్యువేషన్ చైనాలో ఉంది. ఇండియాకి వచ్చేదాలుగా 44 మందిని మాత్రమే చేసుకోవాలి, మిగతా 56 మంది లేరు. ఇంకో కోణం ఏంటంటే వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ కంట్రీ? ఆ కంట్రీ ఏజ్ ఎంత ప్రస్తుతానికి? ఇఫ్ యూ సీ జపాన్లో యావరేజ్ ఏజ్ ఆఫ్ సిటిజన్ ఈజ్ 48.6, 48 years ఈజ్ యావరేజ్ Japanese age. What is the average age in India? India is at 28.7. India is one of the largest, youngest population in this world. We are at 28.7, 28 years మన average age. మన యూఎస్లో చూస్తే 38.5, చైనాలో చూస్తే 38.4. Who should we really compare ourselves? We should compare with US, or you should compare with Japan, you should compare with Greece, or you should compare with Germany or Spain or France. The real country that we should compete with and we should compare with is China. ఎందుకంటే చైనా సేమ్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఇండియా లాగా, అండ్ చైనా ఏజ్ ఈస్ 38 అండ్ అవర్ ఏజ్ ఈస్ 28, అండ్ చైనాస్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్.